चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षि पद्मकेसरि वर्णने नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती भगवती पूर्णेन्दु बिंबावना गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांतिः। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। शुभमस्तु सर्वजगतां परहिता निरता भवन्तु भूतगणाः दोषाः प्रयन्तु शान्तिं सर्वत्र सुखी भवतु लोकः। स्वस्ति प्रजाभ्योदय परिपालयन्तं न्यायेन मार्गेण महीमहीषा गोब्राह्मणोऽप्याः शुभमस्तु नित्यं लोको समस्ताः सुखिनो भवन्तु। आदौ भद्रः क्रतवो यन्तु विश्वतः। ॐ शान्तिः। भगवः
సార్ 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 నరేంద్ర వెనకాల చూసుకోరా సమస్త కార్యేషు దిగ్విజయమస్తు సమస్త కార్యేషు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు సంస్థాయాం ధనధనాభివృద్ధిరస్తు సమస్త కార్యేషు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి ద్వారా అపమృత్యు పరిహారం ద్వారా దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు షష్ఠ్యప్త సంవత్సరాణాం మధ్య సమస్త యజమానస్య విజయీ భవ బాబు జాగ్రత్త చేయండి, ఫోటో తీయాలా జాగ్రత్త. అటు ఇటు ఉండండి, సీను అటు ఇటు ఉండు, అటు ఇటు నరేంద్ర కెమెరా చూసుకుని మురళన్న సార్ ప్లీజ్. కనపడి సార్ ఎవరది? సైడ్ నుంచి ఇక్కడ మీడియా ఉందండి. సైడ్ నుంచి రండి సార్ 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 ఆ సైడ్ నుంచి వెళ్ళండి, ఒక సైడ్ నుంచి అటు కానీ ఇటు కానీ ఇష్టం. శేషి గారు పక్క నుంచి చెప్పండి సార్, సైడ్ నుంచి రండి చెప్పండి. మురళి గారు సైడ్ నుంచి ఫ్యామిలీ చాలా చూపించండి అది.
వస్తుంది ఏంటయ్యా
మరి పూజ చైర్మన్ గారు ఎంతో మిఠాయి మనకి పంచుతారనుకుంటే చాలా తక్కువ బరువు ఉన్నారు. సంతోషకరమైన సమయంలో మా పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తాను. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear sir. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, sir. Happy birthday to you. వందనం చేయనా హరిచందనం పూయనా, వందనం చేయనా హరిచందనం పూయనా, అభినందనలందించనా, అభినందనలందించనా. ఓ మనిషి మంచి మనిషి, ఓ మనిషి మంచి మనిషి, వందనం చేయనా హరిచందనం పూయనా, వందనం చేయనా హరిచందనం పూయనా. నీ మాటలో మనసు పరిమళించని, నీ చేతలో మానవత రవళించని, నీ మాటలో మనసు పరిమళించని, నీ చేతలో మానవత రవళించని. నిస్వార్థం నీ ధ్యేయమై, నిజాయితీ నీ ధర్మమై, నిస్వార్థం నీ ధ్యేయమై, నిజాయితీ నీ ధర్మమై, నిప్పులాంటి నీతి నీకు తోడుగా, సత్యమైన త్యాగమే నీడగా కలకాలము నిలచిపో, కలకాలము నిలచిపో. చిరస్థాయిగా చిరంజీవిగా, చిరస్థాయిగా చిరంజీవిగా, వందనం చేయనా హరిచందనం పూయనా, వందనం చేయనా హరిచందనం పూయనా. మిగతా పెద్దలకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఏ మనిషి అయితే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అబద్ధం చెప్పకుండా నిజాలు చెప్తారో ఆ మనిషి తరువాత చెప్పిందల్లా నిజం అవుతుందట. సో మన ఈ పాదయాత్రలో 30 సంవత్సరాల పాదయాత్రలో ఈ పాదయాత్ర 75 ప్రారంభించక ముందు 75కు ముందుకి చైర్మన్ గారు కూడా అదే స్థితిలో నిజాన్ని మాట్లాడి ఉండేవారు. కాబట్టి ఈరోజు 75 తర్వాత ఆయన చెప్పిన ప్రతీదీ కూడా అదే జరుగుతుంది. మనం భగవంతుణ్ణి భగవతి గారు ఆశీర్వదించినట్టు 100 సంవత్సరాలు బతకాలని ఆశిస్తూ మనందరం ఆయన వెనకాలే ఉండాలని, ఆయన వినువంటే ఉండాలని, ఆయనతో ఉండాలని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తాం. దీని టైటిల్ మహామహోత్సవం. మహోత్సవం మహోత్సవం షష్ఠి పూర్తి మహోత్సవం. శ్రీ మాధవునికి ఇది మహామహోత్సవం.
కోటి భక్తులకిది మహామహోత్సవం, నిరుపేద బ్రతుకులకిది మహామహోత్సవం. అవేర్లో ఆనందోత్సవం, విశ్వవన విధాతకు ధర్మతేజునికిది మహామహోత్సవం. ఓ దేవా శ్రీ మాధవ, మాకిది మహామహోత్సవం. హరిత భరిత ప్రశాంతివన నిర్మాత, సకల ఫలాపుష్ప తేజో విరాజిత విశ్వవన విధాత, మాకిదే మహామహోత్సవం. సకల కళా కోవిద ఆనంద నిలయ నిర్మాత, అవేర్ సంస్థాపనాయ అభినవ గాంధీ, మాకిదే మహామహోత్సవం. విరామం లేని నిరంతర శ్రమజీవి, అరిషడ్వర్గాల విజేత, అపురూప్ అవేర్ నిర్మాత, మాకిదే మహామహోత్సవం. కామాక్షమ్మ పథకం, పేదల పాలిట కల్పవృక్షం, నిరుపమాన ప్రగతి పథకం, నిరుపేదల కామధేనువు. నీవే మాకు బలం, నీ నామం నీ రూపం మాకు సర్వమంగళం. స్వయం కృషి, ప్రజా బ్యాంకు, పొదుపు ఉద్యమం, నీ కీర్తి కిరీటంలో కలికి తురాయిలు. నీ చిరునగవే మాకు రంజాన్ చంద్రరేఖ వెలుగు, నీ ప్రసన్న వదనం మాకు నిరంతర లాభం కలుగు. నీ హృదయమే అమృత కడలి అయి మమ్మానంద డోలికల తేలి ఆడించును, వేయి వసంతాలు పూయించును. నీ నిత్య సామాజిక చింతన, నీ నిరంతర సందేశాత్మక భావాలు నవనవోద్వేగంతో మమ్మలరించు. శుభకర రసమయ మధురానుభూతినే కలిగించు, మధురోహలే పల్లవించు, మా మదిలో వెలుగులు ప్రసరించు. నా భావ కవితా హృదయాన్ని మరోమారు మీటి మధురానుభూతిని నవనవోద్వేగంతో రసానంద జగత్తులో అలరించిన ఈ షష్ఠి పూర్తి మిగిల్చిన నాకు మధురానుభూతి. నీ పాద పద్మాలకివే నా సాహితీ పుష్ప సుగంధాలు. మన హిందూ దేశంలో ఋషి పుంగవులు చాలా కొద్దిమంది ఉన్నారు. అటువంటి గోవాకి చెందినటువంటి చైర్మన్ పూజనీయులు మాననీయులు శ్రీ పికేఎస్ మాధవన్ గారు మనందరి మధ్య వచ్చి బడుగు వర్గాలకి చూసి విచారించి వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనేటువంటి తపన వారిలో 30 సంవత్సరాల కిందట వచ్చింది. కానీ 30 సంవత్సరాలకి ముందు ఏం జరిగింది వారి జీవితంలో? హిమాలయ పర్వతాల్లో కఠోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మాధవన్ గారికి వారి గురువుగారి సందేశం వచ్చింది. ఆ సందేశం హిందూ దేశంలో అనేక మంది పేద ప్రజలు, మారుమూల ఉన్నటువంటి బడుగు వర్గాలు కుంగి కృషించిపోతున్నాయి. వారిని ఆదుకునే మనుషులు చాలా అరుదైపోయారు. కనుక నువ్వు జన సందోహంలోకి వెళ్ళి వారిలో కలిసి వారిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఇది గురుతరమైనటువంటి బాధ్యత, సామాన్యంగా ఎవరు చేయలేరు. దీనికి ఎన్నో వందల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి శక్తి ఎవరికి దొరకదు. అటువంటి మహనీయులు మన ముందుకు వచ్చి అన్ని రాష్ట్రాల్లో, హిందూ దేశం మొత్తం మీద అనేక చోట్ల పేద ప్రజలకి రకరకాలైనటువంటి అభివృద్ధి కలిగే సహాయం చేశారు. రిలీజియస్, సోషల్, అగ్రికల్చరల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డౌన్ ట్రాడెన్ పీపుల్. ఇటువంటి మహనీయులు ఈనాడు 30 సంవత్సరాల నిరంతర కృషి తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. అది వారి అభిష్టం కాదది, మనందరి ప్రోత్సాహం. ఆయన కాదనలేక ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకున్నారు. అది మన సంతోషం, మన అదృష్టం. అటువంటి మహనీయులకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి మనందరినీ ముందుకు తీసుకెళ్ళి ఒక టార్చ్ లైట్ లాగా నిలబడి చాలా సంవత్సరాలు ఉండవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటాను. అవేర్ అంటే స్పీడ్, ఏదైనా ముందే చేసేది అవేర్. కానీ
ఈ ఆసుపత్రిలో పేషెంట్కి ఏమైనా ఇబ్బంది కలిగితే అవేర్ కంటే స్పీడ్గా పరిగెత్తి వచ్చిన మన డాక్టర్ అల్వాల్ రెడ్డి గారిని ఈరోజు ఈ సమావేశానికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మరియు అవేర్ సంస్థలకు పూజనీయులైనటువంటి శ్రీ మాధవన్ గారు ఈరోజు షష్ఠిపూర్తి మరియు జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన ఒరిస్సా రాష్ట్రంలో మన సంస్థ యొక్క కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తున్నటువంటి ప్రొఫెసర్ సిఆర్ దాస్ గారిని ఈ యొక్క శుభ సందర్భంలో మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. I came from Orissa to be watching the celebrations of AWARE for the successful work they have done during last 30 years. When I came yesterday, I thought that I will be only attending the function and then see and enjoy the celebration for the glorious work that they are doing for 30 years. Now, let me admit frankly that I had also the occasion of looking from close quarters some of the activities of different organizations, not only in Andhra Pradesh, Orissa, but other states also. Now, the work that our people are doing in different sectors for last 30 years, socio-economic, agricultural, health, and that is with the inspiration of the chairman, Mr. Madhavan. I have come from the state of Lord Jagannath, which is the Lord of the universe. I got blessings from Lord Jagannath from the temple of Puri for the chairman, Mr. Madhavan. Now I feel and I am convinced that Mr. P.K.S. Madhavan is not an individual. He is an institution. He has started revolution in different rural areas so successfully that is what you see from the yesterday till now. ప్రేమ పెళ్లి వద్దన్నా, భార్య పిల్లల అనుబంధం అక్కరలేదన్నా, పేదల పెళ్లి అయి అభినవ గాంధీ అయి పేదల కన్నీళ్లు తుడిచావు. ఐఏఎస్ కాదన్నావు, ఐపీఎస్ వద్దన్నావు. పిహెచ్డి ఎందుకన్నావు, ప్రజా అభ్యుదమే నాదన్నావు. ఐపీఎస్ ఎందుకన్నావు, ఐఏఎస్ కాదన్నావు. పిహెచ్డి ఎందుకన్నావు, ప్రజా అభ్యుదమే నాదన్నావు. బహుభాష గోవిందుడు నీవు, బహుభాషల్లో పండితుడు నీవు. మిమ్మల్ని దీవించడానికి మాకు వయసు లేదు, అందుకే మనసారా నమస్కరిస్తున్నాం. ఒకరి గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలి. మన పూజ్యుల చైర్మన్ గారి గురించి, ఆయన సేవల గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంటాను. వారు చేసిన సేవలు, వారు చేసిన పనులు మనము ఆలోచించడానికే మనకు లేదు, చేయడం తర్వాత. అటువంటి పూజ్యులైన వారు 60 వసంతాలు చేసుకునడం అనేది చాలా సంతోషకరమైన. వారు ఇంకా ఎన్నో సంవత్సరాలుగా జీవించి పూర్ణ ఆయుష్ కాదు చిరంజీవులు కావాలని, అలా కోట్లాది మందికి సేవ చేయగలరని నా తరఫున దేవుని ప్రార్థిస్తూ మీ అందరినీ ఒక్క నిమిషం నిలబడి దేవుణ్ణి ప్రార్థించవాలని కోరుతున్నాను. పూజ చైర్మన్ గారి షష్ఠిపూర్తి ఉత్సవాన్ని ఈ సంవత్సరం మొత్తం మన యొక్క గ్రామాల్లో మనం నిర్వహిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మన యొక్క అలుపెరుగని సేవా యోధంతో మరి ఒక 100 సంవత్సరాలు మరి వారు మన పేద ప్రజలకి, మన దేశ అభ్యుదయానికి సేవలు అందించాలని ఆ భగవంతుని నిరంతరం కోరుకుంటున్నాం. వారికి ఎప్పుడు వారు అడుగు జాడల్లో నడవడానికి నిరంతరం మేము సిద్ధంగా ఉన్నామని, మా కార్యకర్తల అందరూ కూడా మేము సిపాయిలుగా సిద్ధంగా ఉన్నామని వారి యొక్క దీంతో చైర్మన్ గారికి ఇది బహుకరించి ఓంకార పంజర శుకి
ఉపనిషదుద్యాన కేళికల కంఠీ పాదమణిపిన మయూరీ ఆయాం అంతర్విభావయేద్ గౌరీ జంతరిత అధికిటం తకతరిజం తరిత అధికిటం తాంతకజం తకతరిజం తజ్జం అధికిటం అధికిటం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం హం పరిగెడదు 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 అభినేత్రి శర్వార్ధ గాత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవల కీర్తి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవల కీర్తి చతుర్బాహు సంరక్షిత దీక్షిత చతుర్భుజ భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోధిని మౌన సుహాపిని గాన వినోదిని భగవతి భారతీ దేవి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధీం తజం తగజం తగజం తగడదు తగడదు తధీం తజం తగజం తగజం తగడదు తగడదు శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ చెలువు మీర పంచవటి సీమలో అమ కొలువు చేయతో మిత్రి ప్రేమతో తన కొలువు తీరాటోడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ధనశీలవతి సీత కథ వినుడోయమ్మ రాముగని ప్రేమగునే రాముడు తిరుని ముకుటముల కోట సౌమిత్రి రాముని రాముడు మాట విని పంతముకుని మైథిలిని కొనిపోయే మాయలు పొంగి శ్రీరామ
లంకను దాటి దశకంఠు తలలు కోసి దశరథ సోముడు లంకను దాటి దశకంఠు తలలు కోసి ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదానికి అగ్నిలోకి దీప పతి ఆనతి తలదానికి అగ్నిలోకి దీప కుతూహల కళ్ళమని దాచించెను మాట గాంధేయవాది అయిన శ్రీ మాధవన్ గాంధీ గారి సిద్ధాంతాల్ని ఆచరిస్తూ అభినవ గాంధీగా పిలువబడుతున్నారు. జాతి అభివృద్ధి కోసం ఈ అభినవ గాంధీ అయిన మాధవన్ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనసారా ఆకాంక్షిద్దాం.